ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. క్రెడే ప్రాపర్టీ షో, స్వచ్ఛంద దినోత్సవంపై సమీక్ష, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పాలిటెక్ ఫెస్ట్ మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గడిచిన 5 సంవత్సరాలుగా కుదేలై ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి నూతన జవసత్వాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో క్రెడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని, భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను సులభతరం చేస్తూ ఇప్పటికే జీవోలు జారీ చేసినట్టు తెలిపారు. 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించినట్టు చెప్పారు. భవన నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానం అమలుకి తెస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఇక నుండి ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛత విషయంలో ఆంధ్ర రాష్ట్రం ముందుండాలనే దృఢ నిశ్చయంతో ప్రణాళికబద్ధంగా చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. స్వచ్ఛాంధ్ర కమిషన్ పై అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్రకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించి ఆ రోజున ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దృష్టి పెట్టే విధంగా ఒక దిశా నిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. దేశంలోని స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అన్ని దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన దేవస్థానం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాలయంలో రోజు జరుగుతున్న కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించేలా ప్రతి నెల ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎగ్జిబిషన్లు, ఎక్స్పోలు నిర్వహణతో చేనేత వస్త్రాల విక్రయాలు పెరిగాయని మంత్రి తెలిపారు. విజయవాడలోని హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్పోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎంతో కీలకమైన చేనేతకు సీఎం చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారన్నారు. నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించడానికి రాష్ట్రంలోనూ దేశ విదేశాల్లోనూ చేనేత ఎక్స్పోలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెల చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. స్వయం ఉపాధితో పాటు మరో 10 మందికి ఉపాధి చూపేందుకు జీవితంలో ఉన్నతికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమంపై జనవరిలో నియోజకవర్గాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కలెక్టరేట్ లో ఎంపీ కేశినేని శివనాథ్ PMEGP-పై పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, DRDA తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర, వికసిత్ ఎన్టీఆర్ జిల్లా కోసం సమిష్టిగా అడుగులేద్దామని పేర్కొన్నారు. స్వయం ఉపాధి మార్గాలను చూపడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ క్రమంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకమైన PMEGP-పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాల్లో ఎన్టీఆర్ జిల్లాను ఆదర్శవంతంగా నిలిచేలా కృషి చేస్తున్నట్టు ఎంపీ శివనాథ్ తెలిపారు. పశు సంపద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, పశువులు కలిగిన లబ్ధిదారులకు మినీ గోకులం షెడ్లు నిర్మిస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్లను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశు సంపదను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోకులం షెడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారన్నారు. పాడి రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం మినీ గోకులం షెడ్లను మంజూరు చేస్తుందన్నారు. మినీ గోకులం షెడ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం.